ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కొన్ని నెట్ ప్రాబ్లం వల్ల వాక్యాన్ని అందించలేకపోతున్నాం. మరి ఏదైనప్పటికీ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. సెలవుల్లో పిల్లలకి బైబిల్ చదవటం నేర్పించండి. ఖాళీగా ఉన్న పెద్దవారు కూడా చదవటానికి ఇష్టపడండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 20 అధ్యాయం 22 కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఏ విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడంటే, మనకు ఎవరైనా కీడు చేశారనుకోండి, ఆ కీడు చేసినటువంటి వారికి మనం కూడా కీడు చేద్దామని అనుకోవద్దు. మరి ఏం చేయాలి? వాళ్ళు మనకి కీడు వెంబడి కీడు చేస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఆ కీడును అనుభవించటమేనా అని కొన్ని సందర్భాల్లో క్రైస్తవులుగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కీడుకు ప్రతి కీడు చేస్తుందని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఎవరి కొరకు కనిపెట్టుకోమంటున్నాడు? యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన నిన్ను రక్షిస్తారు. ఎవరైతే నీకు కీడు చేయాలనుకున్నారో, ఎవరైతే కీడు చేయడానికి ఉద్దేశించారో వాళ్ళకి మనం తిరిగి కీడు చేసే కంటే యెహోవా కొరకు కనిపెడితే ఆయన రక్షిస్తాడు. దేని నుండి అంటే, ఎవరు మనకి కీడు తలపెట్టారో, దేని విషయంలో కీడును మన మీద పెట్టాలని చూశారో ఆ కీడు మన మీదకి రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు. అందుకనే ఎవరి కోసం కనిపెట్టాలి? మనం దేవుని కొరకు, యెహోవా కొరకు మనం కనిపెట్టాలి. కనిపెట్టేవారుగా ఉన్నప్పుడు దేవుడు రక్షించేవాడుగా వస్తాడు. అంతేగాని వాళ్ళు మనకు అది కీడు చేస్తారు కదా, మనం ఈ కీడు చేద్దాం, ఈ కీడు చేస్తే బాగుండు అని ప్లాన్లు వేస్తే అది క్రైస్తవ లక్షణం కాదు. అటువంటి బైబిల్లో కూడా చాలామంది కీడు చేసినప్పుడు ఎవరు తీసుకున్న కీడులో వాళ్ళే పడ్డారు. యెహోవా కొరకు కనిపెట్టిన వారు యెహోవా వారిని రక్షించాడు. కనుక ఈ ఉదయాన్ని ఈ మాటను అర్థం చేసుకొని కీడు చేసేవారుగా, కీడు చేసే క్రైస్తవులుగా ఉండక యెహోవా కొరకు కనిపెట్టేటువంటి బిడ్డలుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. కాలేజీలకి, ప్రభువా, డ్యూటీలకి లేదా పనులకి ఆయా పరిస్థితిలో వెళుతూ ఉన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా సహాయం చేయండి. ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయ జీవితంలో కూడా బలపరచండి. వీళ్ళ వాక్యాన్ని బట్టి ఇంకా కీడు చేసేవారుగా ఉంటే వారు కీడును మాని యెహోవా కొరకు కనిపెట్టేటువంటి బిడ్డలుగా మార్చబడటానికి సహాయం చేయండి. ఈ మాటలు వారి జీవితంలో ఫలింప చేయమని, మాలో ఉన్న ప్రతీకారం అనగా తీర్చుకోవాలనే కోరికలు తీసివేసి దేవుడే కార్యం చేస్తాడని ఆలోచన దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.